హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు పార్ట్ 2 డిస్కస్ చేయబోతున్నాం. నిన్నటి వీడియోలో లాంగ్ చైన్లో ఏమేమి ఉంటాయి, లాంగ్ చైన్ కమ్యూనిటీలో ఏమేమి ఉంటాయి, లాంగ్ చైన్ కోర్లో ఏమేమి ఉంటాయి, మొత్తం పార్ట్ 1లో డిస్కస్ చేసా. ఒకవేళ మీరు అది చూడకపోతే అది చూసి ఇక్కడికి రండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్ కదా. సో టుడే విల్ డిస్కస్ విల్ స్టార్ట్ విత్ టెంప్లెట్స్. ఈ కాన్సెప్ట్స్ అన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ రోజు వీడియోలో. అండ్ ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ టెంప్లెట్స్. కమింగ్ టు టెంప్లెట్స్ అంటే ఏంటంటే, నువ్వు ఒక చికెన్ కర్రీ చేస్తున్నావు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, దీనికంటే మంచి ఎగ్జాంపుల్ నాకైతే దొరకదు, ఎందుకంటే నేను చికెన్ ఫేవరెట్ కాబట్టి, చికెన్కి పెద్ద ఫ్యాన్ కాబట్టి. సో నేను ఒక చికెన్ కర్రీ చేస్తున్నాను. నేను చికెన్ కర్రీ చేస్తున్నప్పుడు ఆ మసాలాలు మొత్తం నేనే స్క్రాచ్ నుంచి రెడీ చేసుకోవాలంటే విచ్ టేక్స్ మోర్ టైం కదా, ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకని చెప్పేసి మన చికెన్ షాప్ అంకుల్ ఏం చేస్తున్నాడంటే, చికెన్తో పాటు మసాలాలు కూడా అమ్ముతున్నాడు ఆయన. అది ఆయనకు మంచి బిజినెస్. నీ చికెన్ గోల్ అంతా నాకెందుకురా అంటే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ భయ్య, టెంప్లెట్స్ కూడా అందుకే పనికొస్తాయని చెప్తున్నా. అంటే నువ్వు ఏజెంట్స్ కంప్లీట్గా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తున్నావు. అందులో యూజ్ చేసే చాట్ బాట్స్ కానీ, పీడిఎఫ్ క్యూఎండ్ కానీ, లేకపోతే చిన్న చిన్న డేటాబేస్ ఏజెంట్స్ కానీ, కస్టమర్ సపోర్ట్ బాట్ కానీ, ఆర్ ఈమెయిల్ అసిస్టెంట్స్ కానీ, ఇవన్నీ కూడా నువ్వు స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలంటే నీకు ఇంకా తడి ఆరిపోతుంది. ఎక్కువ టైం పడుతుంది అనమాట నీకు కదా. లాంగ్సర్వ్ అనేది డిప్లాయ్మెంట్ లేయర్ అనమాట. అంటే నీ ఏజెంట్ అనేది నువ్వు కంప్లీట్గా డెవలప్ చేసేసావు. నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ అండ్ మొత్తం నా యూస్ కేస్ మొత్తం నేను ఇంప్లిమెంట్ చేసేసాను. ఇంకా దీన్ని రియల్ వరల్డ్లోకి నేను యూస్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు దీన్ని నువ్వు డిప్లాయ్ చేయాలన్నమాట. ఎక్కడ ఒక చోట డిప్లాయ్ చేసి యూస్ చేసుకోవాలి. సో ఇది మనం కంప్లీట్గా ఏజెంట్ బిల్డింగ్ అంతా నేర్చుకున్న తర్వాత చూద్దాం. మొత్తం అంతా డెవలప్ చేసేసిన తర్వాత డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి, దాని తర్వాత రియల్ వరల్డ్ యూస్కి ఎలా మనం దీన్ని యూస్ చేసుకోవాలని చెప్పేసి ఇదంతా నేర్చుకున్న తర్వాత చూద్దాం. సో దట్ ఈస్ ఏ ఓవర్ వ్యూ ఆఫ్ లాంగ్సర్వ్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతిదీ ఇంపార్టెంటే మనకి, కానీ ఇది కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకో చెప్తాం. ఇట్ ఈస్ డెవాప్స్ ఫర్ ఏఐ. అంటే మానిటరింగ్కి పనికి వస్తుంది. మానిటరింగ్ ఎందుకు చేయాలి అనేది ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కొక్కటే డిస్కస్ చేద్దాం. మానిటరింగ్ ఎందుకు చేయాలి, మనం బిల్ చేసిన ఏజెంట్కి మనం మానిటరింగ్ అనేది ఎందుకు చేయాలి అనేది కింద ఇవన్నీ చూస్తే అర్థమవుతాయి. సో లాంగ్ స్మిత్ అనేది మానిటరింగ్కి వర్క్ అవుతుంది. ఓకే, సో లాంగ్ స్మిత్ ఓవర్ వ్యూ మానిటరింగ్కి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ లాంగ్ స్మిత్లోనే వస్తాయి. మానిటరింగ్, ఫీడ్బ్యాక్, ఎవాల్యుయేషన్, అనోటేషన్స్, ప్లేగ్రౌండ్, టెస్టింగ్, డీబగ్గింగ్, ఇవన్నీ లాంగ్ స్మిత్ కాంపోనెంట్స్. లాంగ్ స్మిత్లోనే వస్తాయి ఇవి మొత్తం. సో 1 by 1 చెప్తా. సో బ్రీఫ్గా 1 by 1. సో కమింగ్ టు మానిటరింగ్ ఏం చేసామంటే, నువ్వు ఒక ఏజెంట్ బిల్డ్ చేసావు. ఏదన్నా ఒక ఎల్ఎల్ఎం మోడల్ యూజ్ చేసి నువ్వు ఒక ఏజెంట్ బిల్డ్ చేసావు. సో నువ్వు రిక్వెస్ట్ ఇస్తున్నావు, నీకు రెస్పాన్సెస్ వస్తూ ఉన్నాయి. నువ్వు దాన్ని చెక్ చేయాలనుకుంటున్నావు. అంటే నీ రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది, నీకు రెస్పాన్స్ ఎలా వస్తుంది, రిక్వెస్ట్కి తీసుకున్న టైం ఎంత, రెస్పాన్స్ టైం ఎంత, ఏదైనా ఎర్రర్స్ అక్కర్ అవుతున్నాయా మిడిల్లో, అండ్ ఈ రిక్వెస్ట్ పంపించినప్పుడు ఎన్ని టోకెన్స్ అనేది తీసుకుంటుంది. ఈ టోకెన్స్ అండ్ ఆల్ చూపిస్తా నేను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూపిస్తా. టోకెన్స్ అంటే ఏంటి, స్కోర్ అంటే ఏంటి, అక్యురసీ ఎంత వస్తుంది, నీ ప్రతి రిక్వెస్ట్కి అక్యురసీ ఎంత వస్తుంది, అన్నీ నేను చూపిస్తా. సో ఈ రిక్వెస్ట్, రెస్పాన్స్, ఎర్రర్, టోకెన్ యూసేజ్ అనేది చాలా క్లియర్గా చూడొచ్చు అనమాట లాంగ్ స్మిత్ యూజ్ చేసి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐ కుడ్ సే ఇన్ లాంగ్ చైన్. ఎందుకంటే మనకు ఒక ట్రాకింగ్ అనేది ఉంటుంది అనమాట. ఎవాల్యుయేషన్ కానీ అన్నిటికీ ఒక ట్రాకింగ్ ఉంటుంది. నా ఏజెంట్ ఏదేది యూజ్ చేసుకుంటుంది అని చెప్పేసి ఒక ట్రాకింగ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ మానిటరింగ్. అండ్ కమింగ్ టు ఫీడ్బ్యాక్, ఈ మానిటరింగ్ అనేది చూసి యూజర్స్ అనేవాడు, మనం చెప్పలేం కానీ కొంచెం టెక్ పీపుల్ ఉంటారు కదా, మనం కూడా నేర్చుకున్న తర్వాత చెప్తాం అనుకోండి, అది వేరే విషయం. కొంచెం టెక్ పీపుల్ అనేవాళ్ళు ఉంటారు కదా, ఈ ఫాల్స్ రేట్ కానీ, ఈ F1 స్కోర్ కానీ, లేకపోతే అక్యురసీ కానీ, వాటిని చూసి వాళ్ళు ఈ మోడల్ అనేది గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పగలుగుతారు. గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పి, ఒకవేళ బ్యాడ్ అయితే గుడ్ అయితే ఫైన్, ఒకవేళ బ్యాడ్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తీసుకొని దాన్ని, ఆ మోడల్ని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలో ట్రై చేయొచ్చు అనమాట. సో అందుకు యూజ్ అవుతుంది. ఏదైనా డ్రాబ్యాక్స్ ఉంటే, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటే నీ ఏజెంట్లో, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇదంతా కమింగ్ టు ద
ఆఫ్టర్ డెవలప్మెంట్ నీ కంప్లీట్ ఏజెంట్ అనేది డెవలప్ అయిపోయిన తర్వాత పనికి వస్తుంది అనమాట ఇది. ఓకే. అండ్ కమింగ్ టు ఎవాల్యుయేషన్, ఎవాల్యుయేషన్ అంటే లైక్ టెస్టింగ్ అనమాట. ఒక 100 క్వశ్చన్స్ అలా ఇచ్చి, లెట్స్ సే ఒక 100 క్వశ్చన్స్ అలా క్వరీస్ అనేది ప్రాంప్ట్గా ఇచ్చి దాని అక్యురసీ ఎంత వస్తుంది, ఎంత కరెక్ట్గా చెప్తుంది అది, దాన్ని వ్యాలిడేట్ చేయడం. అంటే రియల్ వరల్డ్లో నార్మల్గా మాన్యువల్గా ఎలా ఉంది అక్యురసీ, ఎంత కరెక్ట్గా ఉంది. అండ్ కమింగ్ టు మన ఏజెంట్ దగ్గరికి వస్తే ఇది ఎంత అక్యురేట్గా ఇస్తుంది, ఎంత కరెక్ట్గా ఇస్తుంది ఆన్సర్స్ అనేది, దాని అక్యురసీ చెక్ చేయడం. అండ్ హెల్యూజినేషన్, ఇది మొత్తం అనలైజ్ చేసి కరెక్ట్గా రీజనింగ్ పవర్తో ఇస్తుందా, లేకపోతే జస్ట్ హెల్యూజినేషన్తో ఫాల్స్ రెస్పాన్సెస్ ఇస్తుందా అని చెప్పి అనలైజ్ చేయడం. అండ్ లేటెన్సీ డిస్కస్. లేటెన్సీ అంటే కమింగ్ వీడియోస్లో చెప్తా. అనటేషన్ అంటే ఏంటంటే లైక్ హ్యూమన్ లేబుల్ అవుట్పుట్స్ అనమాట. అంటే లెట్స్ సే సపోజ్ ఏదన్నా మన ఏజెంట్, నేను ఒక క్వశ్చన్ అడిగా, లైక్ బెస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్ అడిగా 2+2 అంటే ఎంత అని అడిగా, అది 5 అనింది, విచ్ ఈజ్ రాంగ్ కదా. సో నేను ఒక దానికి అవుట్పుట్ ఇస్తా, ఇది ఇన్కరెక్ట్ అని చెప్తా, ఇది నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అంట, 2+2 ఈజ్ 5 ఈజ్ ఇన్కరెక్ట్, దీన్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్తా. అది ఆ ఇన్పుట్ తీసుకొని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుంటుంది అనమాట. దాన్ని ఫైన్ ట్యూనింగ్ అంటారు. ఓకే, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే. సో ఇట్ ఈస్ కాల్డ్ అనటేషన్. మన యూజర్ అవుట్పుట్స్తో అది దాన్ని ట్రైన్ చేసుకొని దాని దగ్గర ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేసుకోవడాన్ని అనటేషన్ అంటారు సింపుల్గా. అండ్ కమింగ్ టు ప్లే గ్రౌండ్, ఇక్కడ కోడింగ్ అసలు ఉండదు అనమాట. నువ్వు గ్రౌండ్లో ఆడుకున్నట్టు ఆడుకోవచ్చు ఏజెంట్స్తో. జస్ట్ అ సింపుల్ ఎగ్జాంపుల్, ప్లే గ్రౌండ్ అంటే అదే. అంటే కోడింగ్ ఏం లేకుండా వితౌట్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు కూడా నీ ఏజెంట్ యూజ్ చేసుకోవచ్చు. డెవలప్ చేయడానికి ఆబ్వియస్లీ కోడింగ్ కావాలి, యూజ్ చేసుకోవడానికి కోడింగ్ అవసరం లేదంటున్నా నేను. టెస్టింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ టెస్టింగ్ అంటే మీకు తెలిసిందే కదా, ఎంత అక్యురేట్గా వస్తుంది, ఆ టెస్ట్ కేసెస్ అంతా బిల్డ్ చేసి నువ్వు టెస్ట్ చేస్తావు అనమాట. సింపుల్ టెస్ట్ కేసెస్, ఒక నార్మల్ ఏజెంట్ ఎలా వర్క్ అవ్వాలి అలా వర్క్ అవుతుందా లేదా, నార్మల్ LLM మోడల్, ChatGPT, జెమినీ, లేకపోతే క్లౌడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి నువ్వు చెక్ చేస్తావు అనమాట. దట్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. అండ్ కమింగ్ టు డీబగ్గింగ్ అంటే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాలంటే ఫైండింగ్ ఎర్రర్స్. ఎస్, ఎవ్రీ ఇంటర్నల్ స్టెప్, ఆ ఏజెంట్లో ఉన్న ప్రతి ఇంటర్నల్ స్టెప్లోకి వెళ్ళి ఏదైనా ఎర్రర్ ఉందా లేదా అని చెప్పి దాంతో బొక్కలు ఎతకడం, దాంతో ఏదైనా ఫాల్స్ ఉన్నాయా, మిస్టేక్స్ ఏదైనా ఉన్నాయా అని ఎతకడం అనమాట. డోంట్ మైండ్. ఎవ్రీ స్టెప్ అంటే ఏ స్టెప్స్ వస్తాయంటే యూజర్ ఇన్పుట్ వస్తుంది, ఇన్పుట్ తీసుకునేటప్పుడు ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా, అన్ని ఇన్పుట్స్ అది తీసుకుంటుందా లేదా, అండ్ ప్రాంప్ట్, అది ఏ ఫార్మాట్లో ప్రాంప్ట్ తీసుకుంటుంది అది, అండ్ రెస్పాన్స్, LLM దగ్గర నుంచి మనకి రెస్పాన్స్ ఎలా వస్తుంది, అండ్ ఏ టూల్స్ కాల్ చేస్తుంది, నాకు కావాల్సిన టూల్స్ అన్ని కాల్ చేస్తుందా లేదా నా రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని, అండ్ రిట్రీవల్ డాక్స్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, ఏ కరెక్ట్ డాక్ నుంచినే నా రెస్పాన్స్ అనేది గెట్ చేసుకుంటుందా లేదా, అండ్ ఫైనల్ ఆన్సర్ కూడా నాకు కావాల్సిన ఫార్మాట్లో బిల్డ్ చేస్తుందా లేదా అని చెప్పేసి నువ్వు చూసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద డీబగ్గింగ్. ఐ థింక్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద కంపోనెంట్స్. అనటేషన్ అయిపోయింది, ప్లే గ్రౌండ్ అయిపోయింది, టెస్టింగ్ అయిపోయింది, డీబగ్గింగ్ అయిపోయింది, అండ్ దెన్ వాట్ ఎల్స్, డిప్లాయ్మెంట్ అయిపోయింది. అబ్జర్వబిలిటీ ఈజ్ నథింగ్ బట్ మానిటరింగ్, అండ్ డిప్లాయ్మెంట్ ఈజ్ Langchain. It is also completed. Maximum we have covered every component in the Langchain ecosystem. అండ్ ఒక ఫ్లో చెప్తా, ఎలా వర్క్ అవుతుంది ఇది, ఒక యూజర్ రెస్పాన్స్ దగ్గర నుంచి, ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ యూజర్ రెస్పాన్స్ టు ద ఫైనల్ ఏంటి అవుట్పుట్, మనకి ఎండ్ అవుట్పుట్ దాకా ఎలా వర్క్ అవుతుంది అనేసి ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. దిస్ ఈస్ ద కంప్లీట్ ఫ్లో డయాగ్రామ్ ఆఫ్ బిల్డింగ్ ఎన్ ఏజెంట్. ఫస్ట్ నువ్వు క్వరీ ఇస్తావు. లెట్స్ సే సపోజ్ నాకు ఒక ఏమిద్దాం, నాకు చికెన్ అంటే చాలా ఇష్టం కాబట్టి హౌ టు ప్రిపేర్ చికెన్ కర్రీ ఇన్ 10 minutes అని ఇస్తాను నేను దానికి. ఓకే, ఇది మొబైల్ ఆర్ వెబ్ అప్లికేషన్, ఆర్ జస్ట్ వద్దులే అంత పెద్ద మాటలు ఎందుకులే. ఇప్పుడు నేను ఇచ్చిన ఒక యూజర్ అనేవాడు, నేను ఇచ్చిన ఆ API ఆ రిక్వెస్ట్ని తీసుకొని
యూజర్ దగ్గర నుంచి రిక్వెస్ట్ తీసుకొని LangChain ఏజెంట్కి అనేది ఇస్తుంది అనమాట. LangChain ఏజెంట్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, జస్ట్ సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్. సో ఈ ఏజెంట్కి ఇస్తుంది లాంగ్సర్ ఈ ఏపీఐ రిక్వెస్ట్ తీసుకొని దీనికి ఇస్తుంది. ఇక్కడ యాక్చువల్ వర్క్ అనేది జరుగుతుంది అనమాట. సో ఏం చేస్తుంది అంటే ఈ ఏజెంట్ ఫస్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ యూజ్ చేసుకొని ఆ యూజర్ ఇచ్చిన ప్రాంప్ట్ని LLMకి పంపిస్తుంది. ఇక్కడ ఉంది కదా LLM, ఈ LLMకి పంపిస్తుంది అనమాట ఏజెంట్. ఫస్ట్ ఈ LLM ఏం చేస్తుంది అంటే ఇది అనలైజ్ చేస్తుంది, థింక్ చేస్తుంది. దీనికి ఏదైనా డేటా అవసరం ఉందా లేదా అని చెప్పేసి థింక్ చేస్తుంది ఈ LLM అనేది. ఒకవేళ డేటా అవసరం ఉంటే ఇట్ కమ్స్ టు ద రిట్రీవర్, ఇలా వస్తుంది. రిట్రీవర్ దగ్గరకు వచ్చి వెక్టర్ డేటాబేస్ నుంచి, వెక్టర్ డేటాబేస్ అనేది ఎందుకు ఇదే యూజ్ చేస్తాం మనం ఏఐకి అని చెప్పేసి నేను గోయింగ్ ఫార్వర్డ్ చెప్తా. వెక్టర్ డేటాబేస్ నుంచి ఇది డేటా తీసుకొని తిరిగి LLMకి వెళ్తుంది. ఇది ఓకే, ఇది మనకి ఓన్లీ డేటా కావాలన్నప్పుడు. ఒకవేళ నాకు ఒక టూల్ యూజ్ ఉంది, నా ప్రాంప్ట్లో ఒక టూల్ యూజ్ ఉంది, నేను ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి చూసుకొని రావాలి, వెబ్సైట్ ఆర్ టూల్కి సపరేట్ అప్లికేషన్కి వెళ్ళి నేను చికెన్ కర్రీ ఎలా చేయాలో అని చెప్పేసి చూసుకొని రావాలి, దట్ ఈస్ ద యూజ్ కేస్ అన్నప్పుడు ఇది LLM ఏం చేస్తుంది అంటే ఆ ఏపీఐని కాల్ చేస్తుంది త్రూ టూల్స్. ఈ టూల్ కాల్ చేస్తుంది త్రూ ఏపీఐ. ఆ ఏపీఐ కాల్ చేసి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ గెట్ చేసుకొని వచ్చి అండ్ అవుట్పుట్ ఫార్మాట్తో అవుట్పుట్ నీకు ఏ ఫార్మాట్లో కావాలి అనేది నీట్గా ఫ్రేమ్ చేసి ఫైనల్ ఆన్సర్ అనేది ఇస్తుంది. ఇంతటితో అయిపోలే, నీకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది. అండ్ ఎండ్లో లాంగ్ స్మిత్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు నీ రిక్వెస్ట్ ఇచ్చిన దగ్గర నుంచి నీకు రెస్పాన్స్ వచ్చే వరకు ఎంత మానిటరింగ్ జరిగింది, ఎంత ప్రాసెస్ అనేది జరిగింది, ఎంత టైం అనేది పట్టింది, అండ్ అది ఎంత అక్యురేట్గా ఇచ్చింది నీకు ఆన్సర్ అనేది లాంగ్ స్మిత్ అనేది చెప్తుంది. మానిటర్ చేసి, డీబగ్ చేసి, ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటుంది ప్రతి రెస్పాన్స్కి. నేను చెప్తున్నా కదా, ప్రతి రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్కి ఇది ట్రాక్ చేస్తూనే ఉంటుంది, మానిటరింగ్ చేస్తూనే ఉంటుంది లాంగ్ స్మిత్ అనేది. అందుకే ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఇందులో మాత్రం. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ లెట్ మీ నో. ఇఫ్ ఐఎమ్ రైట్ ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. See you in the next video.